నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. భీమవరంలో ప్రజలకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మహాశివరాత్రి ఏర్పాట్లపై భీమవరంలో అధికారులతో సమీక్షించిన పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తులను గెలిపించాలి. తణుకు సభలో ఎన్డీఏ శ్రేణులకు పిలుపునిచ్చిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు మండలం బర్డ్ ఫ్లూ కోళ్ల ఫారాలను పరిశీలించిన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు. వెంట ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి. కక్షిదారులకు విజ్ఞప్తి చేసిన తణుకు జిల్లా జడ్జి సత్యవతి. ఉప్పరగూడెంలో మాజీ సైనికులను సన్మానించిన సర్పంచ్ కనకరాజు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతలను ప్రోత్సహించాలి. రాజమహేంద్రవరంలో ప్రజలకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వ్యర్థాల నుండి సంపద సృష్టి దిశగా పయనిద్దాం. రాజమహేంద్రవరం స్వచ్ఛంద కార్యక్రమంలో పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో పిల్లలకు కోడిగుడ్లను అందించడం తిరిగి ప్రారంభించాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రావులపాలెంలో ప్రజా దర్బార్ నిర్వహించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ. వాడపల్లి ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన శనివారం భక్తులు. గుండుగలంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జనన, మరణ, వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఏలూరులో సూచించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి బులికృష్ణ. జిల్లాలో ప్రతి 2 నుంచి 3 కుటుంబాల్లో క్యాన్సర్ కు ప్లాస్టిక్ ఒక కారణంగా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పాలకొల్లులో శనివారం నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గాలి, నీరు, భూమి అన్ని కలుషితమై ప్రజలు, జంతువులు అనారోగ్యానికి గురికావడం తెలుస్తూనే ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. భీమవరం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ బ్యాన్ అనే దానికి ఒక తొలి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ మూవ్మెంట్ అనేది టేకప్ చేయడం జరిగింది. ఇందులో యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము తగు విధంగా సత్కరిస్తాము. వారిని అంటే ప్లాస్టిక్ ఫ్రీ భీమవరం, ప్లాస్టిక్ ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా చేయడానికి సహకరించే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా ఎక్కువ స్థాయిలో ఎక్కువ నెంబర్స్ ముందుకు వచ్చి ఈ యొక్క మహాయజ్ఞంలో ప్లాస్టిక్ని నిర్మూలించే మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని చెప్పేసి వారిని మేము సముచితంగా గౌరవిస్తాం. వేరే కార్యక్రమాలు కూడా ఎంకరేజ్ చేస్తాం వారు టేకప్ చేయడానికి. అలాగా మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకునేవారు మున్సిపల్ కమిషనర్ కానీ జేసీ గారు కానీ నన్ను కానీ కలవచ్చు పార్టిసిపేట్ చేయడానికి. ఈటరీస్, రెస్టారెంట్స్, కాఫీ హోటల్స్, తర్వాత చిన్న ట్రేడర్స్, పెట్టి ట్రేడర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వెండర్స్, ఫంక్షన్ హాల్స్ వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ని నిర్మూలించాలి చేస్తాము. అంటే సంచులు, ఇప్పుడు ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి అయితే సంచులు ఎంకరేజ్ చేయొచ్చు. బట్ ఫుడ్ ప్యాకింగ్లో ఎట్లాగా అని చెప్పి చాలా పడుతూ ఉన్న సమయంలో ఈ బయోలైట్ ప్రతినిధులు దిలీప్ వీరంతా వచ్చి కలవడం ఏంటి. మీరే కాదు ఎనీ అదర్ కంపెనీ ఉన్నా కూడా వాటిని మేము సహకరిస్తాము. టిఫిన్ ప్లేట్స్లో వేసే ప్లాస్టిక్ పేపర్ కానీ, బిర్యానీ ప్యాకింగ్ కానీ, ఈ బయోడిగ్రేడబుల్ ఫుడ్. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎస్ రామచంద్రారెడ్డి, డిఆర్డీఏ పిడి ఎంఎస్ఎన్ ఎస్ వేణుగోపాల్ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రముఖ శివాలయాల్లో మహాశివరాత్రికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని భీమవరంలో జిల్లాలోని ప్రముఖ శివాలయాల్లో చేయవలసిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అన్ని దేవాలయాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా
అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో పాలకొల్లు, భీమవరం, నత్తారామేశ్వరం, జుత్తిగ, ఆచంట, పెనుగొండ, లక్షణేశ్వరం, యనమదూరు, శివదేవుని, చిక్కాల వంటి 9 ఆలయాల్లో భక్తులకు సులువుగా దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఏఎస్పీ వి భీమారావు, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఈవి సుబ్బారావు, జిల్లా అగ్నిమాపక దళ అధికారి బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరమును గెలిపించేందుకు ఈ పార్టీల శ్రేణులు చిత్తశుద్దితో పనిచేయాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. తణుకు వెంకటకృష్ణ కన్వెన్షన్లో శనివారం నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఇతర నాయకులు పాల్గొన్నారు. గెలుపు తథ్యమైనటువంటి విషయం మనకి తెలిసినప్పటికీ కూడా గెలుపు ఏ స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచన దృష్టితో మనం పనిచేయాలి. శాసన మండలి ఎన్నికలు ఎవరు కూడా దయచేసి లైట్ గా తీసుకోవడానికి అవకాశం, ఎందుకంటే ఎన్నికలు జరిగి ఏంటంటే దాదాపు అన్ని అసెంబ్లీలో కూడా 30,000, 40,000, 50,000, 60,000 శాసనసభ్యులు ఉంది. ఇవాళ జరగనటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మెజార్టీ రాకపోతే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఈ కూటమి ప్రభుత్వం ఇమేజ్ తగ్గుతూ ఉంది రాష్ట్రంలోనే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా మనం పెద్ద ఎత్తున ఏదైతే చెప్తా ఉంటారో వారు వన్ సైడ్ గా ఉండాలనేటువంటి విషయం మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భం. విజయం ఏకపక్షంగా ఉండాలి. ప్రజలు మరింత మద్దతుగా కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు. ఈ ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలు ఆమోదించాలనేటువంటి విధంగా ఈ ఎన్నిక యొక్క ఫలితం ఉండాలనేటువంటి విషయాన్ని అందరించారు. 24 ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 3 శాసన మండలి స్థాన ఎన్నికలు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించాయనేటువంటి విషయాన్ని 24 ముందు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 3 శాసన మండలి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నెగ్గారు. కాబట్టి ఆ రోజు తెలుగుదేశం విజయం ఖరారయ్యింది 24 ఎన్నికల ముందు అనేటువంటి విషయాన్ని. 24 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయం సాధించడానికి దాని ముందు జరిగినటువంటి 3 శాసన మండలి స్థానాల యొక్క ఫలితాల యొక్క ప్రభావం చాలా ఉందని పాజిటివ్ ఓట్ అని అడగడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికలు ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసింది. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఏ దామోదర్ నాయుడు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధి సోకిన కోళ్ల ఫారాల కార్యకలాపాలను 3 నెలలు నిషేధించినట్లు చెప్పారు. జేసీబీ వాడు సన్నాసి చెప్తుంటే పోసేవాడు తీసుకున్నారా? ఓకే దగ్గర పక్కన కొంచెం పూడి బాదంపూడి చూసి వచ్చాము. అది చాలా పెద్ద ఫామ్. అక్కడే మొట్టమొదటి డిటెక్ట్ అయింది. ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది ఆ ఫామ్ ద్వారానే. మెయిన్లీ శానిటేషన్ చాలా పెద్ద ఇష్యూ కింద ఇప్పుడు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ షెడ్స్ కింద ఉన్న లిట్టర్ లైమ్ వేసి అది సొలిడిఫై అయిన తర్వాత తీసేస్తూ ఉండాలి, స్లరీగా ఉండకూడదు. అది మోస్ట్ ఆఫ్ ది ఫార్మ్స్ చేయట్లేదు. సో దానివల్ల ఇట్ ఈస్ అట్రాక్టింగ్ బర్డ్స్. ఇక్కడ కూడా కొన్ని క్రేన్స్ ఉన్నాయి. ఆ క్రేన్స్ ఇవన్నీ దే ఆర్ రిజర్వాయర్స్, క్యారియర్స్. బట్ దాని ద్వారా ఇది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది.
3 నెలలు ఆ ఫామ్ని హై అలర్ట్ స్థాయిలో పెట్టడం జరుగుతుంది. మనం ఈ 4 జిల్లాల్లో ఈ 5 ఫామ్స్లో ఏదైతే డిటెక్ట్ చేశామో అందులో 100% కల్లింగ్ ఆపరేషన్ పూర్తయ్యాయి. సో వాట్ ఎవర్ ఇస్ మిగతా ఫామ్స్లో సేఫ్గా నడుస్తున్న ఫామ్స్ వాటన్నిటిలో కూడా ఆ ఎగ్స్ని కానీ ఆ చికెన్ని కానీ కన్జ్యూమ్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఏ మురళీకృష్ణ, పశు వైద్యులు డాక్టర్ వాసాని ప్రసాద్, డాక్టర్ కరణం శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మార్చి 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి న్యాయవాదులకు, పోలీసు అధికారులకు, కక్షిదారులకు సూచించారు. పట్టణానికి చెందిన కోర్టుల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నేషనల్ లోక్ అదాలత్ మార్చి 8న జరుపుకుంటున్నాం. నేషనల్ లోక్ అదాలత్లోని ఎక్కువ కేసులు రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు ఏమేమి ఉన్నాయో అవన్నీ రాజీకి మీరు అందరూ ప్రయత్నించి ఇరు వర్గాన్ని పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేసి మీడియేషన్ చేస్తే కనుక తప్పకుండా ఎక్కువ రాజీ అవుతాయి. కాబట్టి మీరందరూ తప్పకుండా ప్రతి ఒక్క స్టేషన్ ప్రతి ఒక్కరు కష్టపడి ఈసారి డిస్పోజల్ ఎక్కువ పెంచుతారని కోరుతున్నాను. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె కృష్ణ సత్యలత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పివిఎన్ రంజిత్ కుమార్, స్పెషల్ కోర్టు జడ్జి పిఎస్బి చిరంజీవిరావు, బెంచ్ కోర్టు మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, తణుకు టౌన్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు, పెరవలి, ఇరగవరం, నిడదవోలు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛ భారత్ పై శనివారం నిర్వహించిన సభలో విద్యార్థుల చేత అధ్యాపకులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడతామని చెప్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, పొడి చెత్త వేరు చేయుటపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా. ఇదిలా ఉండగా పట్టణంలోని రవీంద్ర ఐటీఐ విద్యార్థులు శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి సేవలందించారు. ఇందులో భాగంగా సంస్థ సమీపంలోని రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఐటీఐ అధినేత బసవ రామకృష్ణ పర్యవేక్షించారు. పుల్వామా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఉప్పరగూడెంలో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఓదార్పు కలిగించాలని కోరుతూ గ్రామంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ దండే కనకబాబు ఉప్పరగూడెం, మాధవరం గ్రామాలకు చెందిన 7 మాజీ సైనికులను సన్మానించి మాట్లాడారు. ఏసీపీ హవల్దార్ వేదాల ప్రసాద్ గారు, ఈ రోజు ప్రేమికుల దినోత్సవం అని యూత్ అంతా కూడా 7 రోజుల ముందు హాకీ డే, కిస్ డే అని జరుపుకుంటారు. కానీ సైనికులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మన భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు 7 రోజుల నుంచి ప్లాన్లు వేసుకుని ఈ ప్రేమికుల రోజు జరుపుకున్నారు. కానీ సైనికులు కేవలం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చేస్తున్నారంటే వాళ్ళని గుర్తు చేసుకోవడం కంటే ఇంకంతకన్నా మంచి కార్యక్రమం ఏముంటుందని మేము అనుకున్నప్పుడు సేవకులు, అలాగే సంఘం, యూత్ అందరి వారు కూడా కోఆపరేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. మధుబాబు గారు వచ్చి సన్మానం చేస్తున్నారు కోరుతున్నాం. వీరు కూడా మన గ్రామం నుంచి మిలిటరీకి వెళ్ళొచ్చి రిటైర్ అయినారు. ఈ కార్యక్రమంలో ఏ కరుణాకర్, మరపట్ల గడ్డియ్య, మరపట్ల నాగేశ్వరరావు, రాపాక నాగరాజు, వేదాల ప్రసాద్, సంఘ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.